హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ బ్లాగ్. ఈరోజు అయితే నేను తమిళనాడు స్టైల్ సాంబార్ చేశాను ఫ్రెండ్స్. దీనికి నేను ఎలా చేశానో రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక డెక్షా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ మనకి బ్రౌన్గా ఫ్రై అవ్వసరం లేదు, జస్ట్ అలా వేసుకుంటే ఫ్రై అయితే చాలు. దాంట్లోకి నేను ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బెండకాయ యాడ్ చేస్తున్నాను, తర్వాత మూలి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, తర్వాత ఒక దోసకాయ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, తర్వాత నేను సొరకాయ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సొరకాయ వేసుకుంటే అసలు చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ములక్కాయ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు సాంబార్లో ఒకసారి మీరు ముల్లంగి వేసి ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను ఒక క్యారెట్, 2 టమాటాలు వేసేసుకొని ఈ మొత్తం వెజిటేబుల్స్ సరిపడంతా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. ప్లస్ దాంట్లోంచి వాటర్ కూడా వస్తాయి. మనం ఎలాంటి వాటర్ అనేది కూడా పోయే అవసరం లేదు. మన వెజిటేబుల్స్ అన్నీ వాటర్ కంటెంట్ కాబట్టి చక్కగా దాంట్లో వాటర్ అనేవి వచ్చేస్తాయి. చూడండి, 10 నిమిషాలకి నాకైతే ఎలా వాటర్ వచ్చినాయో. నా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి. నేను ఆల్రెడీ పప్పు అనేది ముందే ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది మనం దీంట్లో డైరెక్ట్గా వేసేయటమే. ఇప్పుడు మన సాంబార్కి సరిపడంతా కారం అనేది యాడ్ చేసుకున్నాం. పప్పులో కొంచెం చింతపండు వేసుకొని నేను చక్కగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ పప్పు అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పప్పు వేసుకున్నాక మంచిగా కలుపుకొని మనం సాంబార్ పొడి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది తమిళనాడు సైడ్ సాంబార్ ఫ్రెండ్స్. నేను ఒకసారి చూశాను, అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే దీనికైతే మనం మళ్ళీ సపరేట్గా పోపు అనేది పెట్టుకోవాలి. దానికోసం అయితే నేను చిన్న కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు మనం ఎంత వేసుకుంటే అంత మన సాంబార్కి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. వెల్లుల్లిపాయలు మంచిగా మనకి ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు ఫ్రై అయితే ఆ టేస్టే చాలా బాగుంటుంది. దాంట్లో నేనైతే 1 స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జీరా చిప్పట్లాడాలి ఫ్రెండ్స్, ఆవాలు కూడా మనకి చిప్పట్లాడాలి. తర్వాత నేను ఒక 4 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక గుప్పిడి కరివేపాకు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని మనం ఈ పోపులో వేసేసుకుని తర్వాత మనం ఒక 2 స్పూన్లు సాంబార్ పొడి యాడ్ చేసుకొని ఇది మనకి ఒక పొంగు రావాలి ఫ్రెండ్స్. వస్తే మన సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో అయితే నేను ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మన గుమ్మగుమ్మలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మన రైస్లోకి తినొచ్చు, సాంబార్లోకి తినొచ్చు, దోశలోకి తినొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా చేసుకుంటే మనం 2-in-1గా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. చూడండి అసలు సాంబార్ ఎంత మంచిగా వచ్చిందో. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై